హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఐఎమ్ బ్యాక్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. అసలు మన ఇండియాలో మన తెలుగు స్టేట్స్లో ఆంధ్ర అండ్ తెలంగాణలో బీటెక్ జాయిన్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది టోటల్గా? చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. 4 lakhs అవుతుందా, 8 lakhs అవుతుందా, 10 lakhs అవుతుందా, 20 lakhs అవుతుందా అని. ఈ వీడియో లాస్ట్ వచ్చేసరికి మీకు క్లారిటీ వస్తుంది. పూర్తిగా ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పలేను, ఎందుకంటే ప్రతి కాలేజ్కి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి, ప్రతి కాలేజ్లో ఒక్కొక్క హాస్టల్ ఫీజు ఉంటాయి, ఒక కాలేజ్లో కొన్ని అదర్ కాస్ట్ కూడా ఉండొచ్చు, బిల్డింగ్ ఫీజ్ అని, కొన్ని కాలేజ్లో బిల్డింగ్ ఫీజు ఉండకపోవచ్చు. ఇవన్నీ మీకు మిడిల్ ఆఫ్ ద వీడియో ప్రతి ఒక్కటి అర్థమైపోతాయి. చూడొచ్చు ఈ వీడియోలో టోటల్ టైప్స్ ఆఫ్ కాలేజెస్, అంటే మన ఇండియాలో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఫీజెస్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ కోర్సెస్కి. సిఎస్సికి ఒకలాగా ఫీజు ఉండొచ్చు, మెకానికల్కి ఒకలా ఉండొచ్చు, సివిల్కి ఒకలా ఉండొచ్చు, కెమికల్కి ఒకలా ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి ఒకలా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ది కాలేజ్ అండ్ డిపెండ్స్ అపాన్ ది కోర్స్ అండ్ డిమాండ్ బట్ అది. హాస్టల్ ఫీ కూడా ఇక్కడ డే స్కాలర్ అయితే వాళ్ళకి హాస్టల్ ఫీతో సంబంధం ఉండదు, ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చు. లేకపోతే హాస్టలర్ అయితే వాళ్ళు హాస్టల్ ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, అవి కూడా ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోలో. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర 2 స్టేట్స్లో ఉన్నాయి కాబట్టి స్కాలర్షిప్ మీరు ఎలిజిబుల్ అయితే ఫీజు ఎంత కట్టాల్సి ఉంటుంది, లేకపోతే అన్నట్లు మొత్తం ఇన్ డీటెయిల్ వీడియోలో ఉంది. ఇంకా అదర్ ఛార్జెస్, వేరే ఛార్జెస్ కూడా ఉంటాయి కదా, అబౌట్ ల్యాబ్ కోసం అని, రికార్డ్స్ కోసం అని, ఇలా కొన్ని అదర్ కాస్ట్ కూడా నేనైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఇండియాలో టోటల్ 4 టైప్స్ ఉన్నాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 కాలేజెస్. టైర్ 1 కాలేజెస్లో ఏమేమి వస్తాయి, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అన్నది. టైర్ 1 కాలేజెస్లో ఐఐటీస్ వస్తాయి, బిట్స్ బిలాని, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఫ్యూ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ అలహాబాద్, ఇలా కొన్ని ట్రిపుల్ ఐటీస్ కూడా టైర్ 1 రేంజ్లోకి వస్తాయి. టైర్ 2 ఎన్ఐటీస్, ఎస్టీయూ, స్టేట్ టెక్నాలజికల్ యూనివర్సిటీస్, అంటే ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, లక్నో టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇలా కొన్ని యూనివర్సిటీస్ కూడా టైర్ 2 కిందకి వస్తాయి. అలాగే మిగిలిన ట్రిపుల్ ఐటీస్ అని టైర్ 2లోనే ఉంటాయి. టైర్ 3 ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అని టైర్ 3 కిందకి వస్తాయి. అలాగే ఎన్ఐటీస్లో కూడా కొన్ని ఎన్ఐటీస్ వచ్చేసి టైర్ 2. ఇంకా ఈ మధ్య రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన కొన్ని కాలేజెస్ టైర్ 3 కిందకి వస్తాయి. ఎన్ఐటీస్లో కూడా స్టేట్ టెక్నాలజికల్ లైక్ జేఎన్టీయూస్ కానీ ఇలాంటివి టైర్ 3 కిందకి వస్తాయి. ఇంకా మిగిలిన ట్రిపుల్ ఐటీస్ కూడా టైర్ 3 కిందకి రావడం జరుగుతుంది. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి కదా మనకు తెలుసు, ప్రైవేట్ యూనివర్సిటీస్, అవి కూడా కొన్ని టైర్ 3 కిందకి వస్తాయి. ఒక స్టేట్లో కొన్ని టాప్ 10 కానీ టాప్ 20 కాలేజెస్ కూడా కొన్ని టైర్ 3 కిందకి అయితే రావడం జరుగుతుంది, ప్రైవేట్ కాలేజెస్ కూడా. టైర్ 4 ఇంకా మిగిలిన ఇంజనీరింగ్ కాలేజెస్, మన ఇండియా ఆర్ మన స్టేట్స్లో ఉన్న ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కూడా టైర్ 4 కేటగిరీ కిందకి అయితే వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి ఎలాంటి కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. ఇంకా ఫీజు గురించి వస్తే టోటల్ బీటెక్కి ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని నేను 4 కేటగిరీస్కి అయితే డివైడ్ చేశాను. ఒకటి ట్యూషన్ ఫీ, అంటే కాలేజ్ ఫీ అని చెప్పొచ్చు. హాస్టల్ అండ్ ఫుడ్ ఫీ, అంటే ఇది అకామిడేషన్ కోసం అండ్ ఫుడ్ కోసం అని చెప్పొచ్చు. లైబ్రరీ అండ్ అదర్స్. ఇంకా కాలేజ్లో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయా, నేను దీన్ని యావరేజ్గా తీసుకొని చెప్తున్నాను. ప్రతి కాలేజ్లో ఉంటుంది అని కాదు, మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఉంటుంది. మిస్లేనియస్, ఇంకా వేరే అదర్ ఛార్జెస్ ఏమన్నా ఇంటర్న్షిప్ చేయడం కోసం కానీ, ఏమన్నా పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలనుకున్నా కానీ, ఏదన్నా సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలన్నా కూడా, ఏదైనా క్లబ్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా, ఇలాంటివన్నీ నేను యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ యాడ్ చేసి మీకు టోటల్ ఫిగర్ అయితే లాస్ట్లో చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఆంధ్ర అండ్ తెలంగాణ గురించి చూద్దాం. ఇండియా లెవెల్లో మొత్తం కాదు, మన ఆంధ్ర అండ్ తెలంగాణ మెయిన్లీ ఫోకస్ చేస్తే, మన ఆంధ్ర అండ్ తెలంగాణలో బీటెక్లో ఫేమస్ కోర్సెస్ సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ అంటే మీకు తెలుసు, ఐఓటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇలా కొన్ని ఉన్నాయి. అవి స్పెషలైజేషన్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ టు సిఎస్సి వింగ్ కిందకే వస్తుంది అది కూడా. నెక్స్ట్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, కెమికల్, ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. బట్ ఇవి మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఈ కోర్సెస్ అయితే మీకు ప్రతి కాలేజ్లో ఉంటుంది. సో ఇవైతే నేను యాడ్ చేశాను. ఇంకా వేరే ఏరోనాటికల్ అని, బయోమెడికల్, బయోటెక్నాలజీ అని అవి కూడా ఉంటాయి, అవి నేనైతే యాడ్ చేయడం లేదు. యావరేజ్ ట్యూషన్ ఫీ, ఇప్పుడు మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏదో 2 కోటా కింద అయితే జాయిన్ అవుతారు. ఒకళ్ళు కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ, మేనేజ్మెంట్ కోటా అంటే కేటగిరీ బి, ఆర్ మేనేజ్మెంట్ కోటా అంటే డొనేషన్స్ అని మీరు ఎక్కువ వింటూ ఉంటారు, అంటే ఫీ పెట్టి మనం డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది కాలేజ్ బట్టి డిఫర్ అయిపోతుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు నేను యావరేజ్గా చూసి ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్ కాలేజెస్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో టాప్ కాలేజెస్లో 1,20,000 per year అయితే ఛార్జ్ చేస్తున్నారు. 1 yearకి మాత్రమే 1,20,000.
మోడరేట్ కాలేజెస్లో అంటే ఈ మధ్య బాగా పికప్ అవుతున్న కాలేజ్ కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న కాలేజెస్ బాగా స్టాండర్డ్స్ పెంచుతున్న కాలేజ్లో 80,000 per year అయితే ఉంది, బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. ఇంకా నార్మల్ కాలేజెస్లో అది వేరేస్ ఇంకా 35,000 to 50,000 కూడా ఉన్నాయి. టాప్ కాలేజ్లో 1,20,000 హైయెస్ట్ కాదు, 1,80,000 ఉన్న కాలేజెస్ ఉన్నాయి, 1,00,000 ఉన్న కాలేజెస్ ఉన్నాయి, 1,50,000 ఉన్న కాలేజెస్ ఉన్నాయి. యావరేజ్గా 1,20,000 per year టాప్ కాలేజెస్లో ఆంధ్ర అండ్ తెలంగాణలో. మీరు ఒకవేళ మీరు నోట్లో ఇవ్వడం కూడా జరిగింది, రియంబర్స్మెంట్ ఉన్నట్లయితే దాన్ని బట్టి మీకు ఎంత ఫీజు రియంబర్స్ అవుతుందో దాన్ని బట్టి రియంబర్స్ అయిపోద్ది. లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎంసెట్ ద్వారా సీట్ వచ్చి ఉంటుంది ఆ కాలేజ్లో, కానీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండదు. సో వాళ్ళు ఈ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ లీస్ట్గా 35,000కి కూడా ప్రతి ఇయర్ ఆఫర్ చేసే కాలేజెస్ ఉన్నాయి. ఇంకా మేనేజ్మెంట్ అయితే డిఫర్స్, అది సిఎస్సికి ఎక్కువ డొనేషన్ కట్టాల్సి ఉంటుంది ఏ కాలేజ్లో అయినా కూడా. అది 3 lakhs ఉండొచ్చు, 2 lakhs ఉండొచ్చు, 4 lakhs ఉండొచ్చు, అది డిపెండ్స్. ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకునే దాన్ని బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉంటాయి స్పాట్ అడ్మిషన్స్ అని, కేటగిరీ బి సీట్స్ అని, అలాగే మేనేజ్మెంట్ అండ్ డొనేషన్ సీట్స్ అని. ఒకసారి మీరు కాలేజ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి చూడండి మీరు చేరాలనుకున్న కాలేజ్ అండ్ బ్రాంచ్ బట్టి. ఇంకా కమింగ్ టు హాస్టల్ అండ్ ఫుడ్ ఫీజ్, అంటే ఇప్పుడు హాస్టల్ అండ్ ఫుడ్ ఫీజ్ కొన్ని కాలేజ్లో హాస్టల్కి ఒకలా ఛార్జ్ చేస్తారు, ఫుడ్కి ఒకలా ఛార్జ్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆంధ్ర అండ్ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్లో రెండు ఒకేలాగే ఛార్జ్ చేస్తున్నారు. క్యాంపస్ హాస్టల్స్ మోస్ట్ ఆఫ్ ది కాలేజ్లో క్యాంపస్లోనే హాస్టల్స్ ఉన్నాయి. బట్ నేను యావరేజ్గా కొన్ని కాలేజ్లో 40,000 50,000 కూడా ఉంది. సో యావరేజ్గా నేను 70,000 to 80,000 అయితే హాస్టల్ ఫీ ఇచ్చాను. దాంట్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే నాకు క్యాంపస్ హాస్టల్ ఏమొద్దు, నేను బయట ఏదైనా రూమ్ తీసుకొని ఉంటాను అన్నట్లయితే అది పీజీ హాస్టల్స్ అని వింటూ ఉంటారు. పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ కూడా ఉంటాయి కాలేజ్ దగ్గరలో, అవి అరౌండ్ 5,500 per month. అది రూమ్ షేరింగ్ బట్టి, రూమ్కి 2 ఉంటే ఒకలా ఉంటుంది, 3 ఉంటే ఒకలా ఉంటుంది, 4 members ఉంటే ఒకలా ఉంటుంది. సో యావరేజ్గా నేను 5,500 per month అయితే వేసాను. ఇది అప్రాక్సిమేట్లీ 60,000 to 70,000 అయితే ఎవ్రీ ఇయర్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. కాలేజ్ హాస్టల్కి బయట పీజీ హాస్టల్కి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా కమింగ్ టు అదర్ ఫీజ్, ఇంకా అదర్ ఫీజ్ ఏమైనా కాలేజ్లో ఉంటాయి కదా. కొన్ని కాలేజ్లో లైబ్రరీ ఫీజ్ అని కలెక్ట్ చేస్తారు 4 yearsకి ఒకసారి, కొన్ని కాలేజ్లో ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేస్తారు. బిల్డింగ్ ఫీజ్ అనేది ఒకటి, అది బిల్డింగ్ ఫీజ్ ఆర్ యూనివర్సిటీ ఫీజ్ అని రకరకాలుగా ఉంటుంది. ప్రతి ఇయర్కి ఒకలా ఉంటుంది, ఇయర్లీ కలెక్ట్ చేస్తారు, 4 yearsకి ఒకసారి కలెక్ట్ చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ ది కాలేజ్. అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. లైబ్రరీ ఫీజ్ అయితే 2,000 to 5,000 rupees, బిల్డింగ్ ఫీజ్ అయితే 5,000 to 10,000 rupees. ఇంకా ఎగ్జామ్ ఫీ అయితే ప్రతి కాలేజ్లో మినిమం 2,000 ఉంది, 2,000 per year. ఒక సెమిస్టర్కి 1,000 rupees అన్నట్లు. అలాగే 2,000 to 4,000 per year అవ్వచ్చు కాలేజ్ బట్టి, యూనివర్సిటీ వాళ్ళు అఫిలియేట్ అయిన యూనివర్సిటీ బట్టి. అప్రాక్సిమేట్లీ అది ఒక 10,000 to 16,000 per course, అంటే 4 yearsలో ఒక 20,000 అప్రాక్సిమేట్లీ వేసుకోండి. ఇంకా వేరే ఏదైనా మిస్లేనియస్ ఛార్జెస్ కూడా ఉండొచ్చు. సో ఇంటర్న్షిప్స్ ఆర్ కోర్స్ ఆర్ బుక్స్, మీరు బీటెక్ వచ్చిన తర్వాత కొన్ని పెయిడ్ కోర్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నేర్చుకోవాలనుకున్న ఫీల్డ్ ఆర్ డొమైన్ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు దాంట్లో సమ్ ఫ్రీ మెటీరియల్ దొరకపోవచ్చు. అలాంటప్పుడు మీరు సబ్స్క్రిప్షన్స్ కానీ పెయిడ్ కోర్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఇయర్ మీకు 5,000 to 8,000. నేను ఇది అప్రాక్సిమేట్గా వేసాను, ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందని ఏం లేదు. కొంతమందికి ఆ 5,000 కూడా అవ్వకపోవచ్చు వాళ్ళ సీనియర్స్ నుంచి తీసుకోవడం. అప్రాక్సిమేట్గా ఇప్పుడు నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే 8 lakhs to 10 lakh per year అయితే అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఇది నార్మల్గా కన్వీనర్ కోటా వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకైతే అప్రాక్సిమేట్లీ ఇంత కాస్ట్ అయితే అవుతుంది. మేనేజ్మెంట్ అండ్ డొనేషన్ వాళ్ళకి యావరేజ్గా 12 to 16 lakhs. 12 తక్కువ అయితే మేనేజ్మెంట్ వాళ్ళకి అవ్వదు, 12 కంటే ఎక్కువే అవుతుంది. అరౌండ్ 20 lakhs 25 lakhs అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మీరు ఒకవేళ నేను డే స్కాలర్, నేను హాస్టల్లో జాయిన్ అవ్వట్లేదు అన్నట్లయితే మీకు ఒక 4 to 5 lakhs అయితే ఫీజు అయితే డిక్రీజ్ చేసుకోవచ్చు పైన ఇచ్చిన నెంబర్స్లో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తున్నాయి. సో వాటన్నిటిని మీరు చూడాలనుకుంటే, ఆ నోటిఫికేషన్స్ రూపంలో మీకు రావాలనుకుంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.